తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు రాజమండ్రి మధ్య గోదావరి నదిపై నిర్మించిన గామన్ బ్రిడ్జి కుంగింది. 52వ పిల్లర్ వద్ద కుడివైపు కుంగిపోవడంతో వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిలిపేశారు. మరోవైపు బ్రిడ్జి కుంగిన ప్రాంతాన్ని రోడ్లు భవనాల శాఖ అధికారుల బృందం పరిశీలిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. గోదావరి నదిపై కొవ్వూరు రాజమండ్రి మధ్య నిర్మించిన గామన్ వంతెన ప్రస్తుతం కుంగిపోయింది. అంటే ఇక్కడ ఈ బ్రిడ్జికి సంబంధించి కొవ్వూరు వైపు ఇక్కడ వంతెన కుంగిపోయిన నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇక్కడ బ్రిడ్జిపై కూడా వాహనాల రాకపోకలను కూడా నిలిపివేశారు. ప్రస్తుతం ఇక్కడ మనం కొవ్వూరు రాజమండ్రి మధ్య గామన్ బ్రిడ్జిపై ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఈ కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు ఇక్కడ ఈ వంతెనకి సంబంధించి విజయవాడ వైజాగ్ మధ్య ఎక్స్ప్రెస్ వంతెన ఇది. ప్రస్తుతం ఈ వంతెనపై రాకపోకలు నిలిపివేసిన నేపథ్యంలో ఎడమ వైపున విజయవాడ విశాఖ మధ్య వాహనాల రాకపోకలను కూడా అనుమతిస్తున్న దృశ్యాలను మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం దగ్గర మాత్రం వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయడంతో బ్రిడ్జి అంతా కూడా నిర్మానుష్యంగా ఉన్న దృశ్యాలను కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. ఈ గామన్ బ్రిడ్జికి సంబంధించి 2000 కాంగ్రెస్ హయాంలో 808 కోట్లతో వ్యయంతో నిర్మాణం చేశారు. 2015 సంవత్సరంలో ఇక్కడ ఈ వంతెనను ప్రారంభించడం జరిగింది. అయితే 2 నెలల క్రితమే ఇదే వంతెనపై కొవ్వూరు వైపు ఆ వంతెన కుంగిపోవడం జరిగింది. అప్పుడు అక్కడ అధికారులు బ్రిడ్జికి సంబంధించి సుమారుగా 25 రోజుల పాటు వాహనాల రాకపోకలను కూడా నిలిపివేసి వంతెన మరమ్మతులు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం గామన్ బ్రిడ్జి కొవ్వూరు టోల్గేట్ సమీపంలో కుడివైపున గతంలో 2 నెలల క్రితం కూలిపోయింది. కుంగిపోయిన బ్రిడ్జి అయితే కుంగిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ఇక్కడ కుంగిపోయిన నేపథ్యంలో అధికారులు కూడా రోడ్లు భవనాల శాఖ అధికారులు ముందస్తుగా ఇక్కడ వాహనాల రాకపోకలను కూడా నిలిపివేశారు. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ రోడ్డు కమ్ రైలు వంతెనకు సంబంధించి కుంగిపోయిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఇక్కడ అధికారులు కూడా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రమాద సూచికగా కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ మనం ఇదే ప్రాంతం ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. ఇక్కడ 2 పిల్లర్స్ కూడా సమానంగా ఉండాలి. ఇక్కడ వాల్ కూడా సమానంగా ఉండాలి. మనం వ్యత్యాసం చూడవచ్చు. కుంగిపోయిన దృశ్యాలను ఒక వాల్ కిందకు ఉంది, ఒక గోడమో పైకి ఉంది. ఇక్కడ పైపు కూడా చూడవచ్చు. ఒక పైపు కిందకి దిగిన దృశ్యాలు మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం కుంగింది, ఇటువైపు కుంగింది. ఈ స్తంభం దగ్గర కుంగిన నేపథ్యంలో ఇక్కడ 52వ స్తంభం దగ్గర ఉన్నాము. ఈ 52వ పిల్లర్ దగ్గర కుంగిపోయిన దృశ్యాలను కూడా చూడవచ్చు. ఇక్కడ మనం రోడ్డు కూడా చూడవచ్చు. రోడ్డుకి సంబంధించి ఇక్కడ ఒక జాయింట్ దగ్గర వంతెన రోడ్డు కుంగిన దృశ్యాలను కూడా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఒకవైపేమో కుంగిపోయిన దృశ్యాలను చూడవచ్చు. ఒక పైకిన ఇక్కడ అప్ అండ్ డౌన్లు ఉన్నాయి. ఇక్కడ 2 కూడా సమానంగా ఉండాలి, కానీ ఇక్కడ 2 సమానంగా లేని పరిస్థితి అయితే ఉంది. ఇది కుంగిన నేపథ్యంలో వంతెనకు ప్రమాదం పొంచి ఉందని రోడ్లు భవనాల శాఖ అధికారులు గమనించి ప్రస్తుతం వాహనాల రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు. ఈ వంతెన కుంగిపోతుంది, ప్రమాదం వస్తుంది అనేది కూడా ఉభయ గోదావరి జిల్లాలో వాసులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కేవలం ఇక్కడ ఇసుక అక్రమంగా డ్రెడ్జింగ్ చేసి రాత్రిపూట ఈ యథేచ్ఛగా 40 టన్నులు 60 టన్నుల ఇసుక లారీలను ఈ వంతెనపై నడపడం వల్లే వంతెన కుంగిపోతుంది, వంతెనకు ప్రమాదం వస్తుంది. కేవలం వైసీపీ నేతలు ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా వల్లే ఇక్కడ రోడ్డు కమ్ రైలు వంతెన, ఇక్కడ ఈ వంతెనకు సంబంధించి గామన్ వంతెన 800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గామన్ వంతెన కుంగిపోతుంది, ప్రమాదాలకు కారణమవుతుంది అనేది కూడా ఉభయ గోదావరి జిల్లాల వాసులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఈ వంతెనకు సంబంధించి గామన్ బ్రిడ్జి కుంగిపోయిన నేపథ్యంలో వాహనాల రాకపోకలను కూడా నిలిపేశారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారంగా ఉన్నత స్థాయి అధికారులు బృందం వచ్చి ఇక్కడ పర్యవేక్షించి ఈ కుంగిపోయిన వంతెనకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే పరిస్థితి ఉంటుంది. ఇది కొవ్వూరుపై వైపు గామన్ వంతెన కుంగిపోయిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కొవ్వూరు గామన్ బ్రిడ్జి.